నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టిట్కో ఇళ్లు సంవత్సరంలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి హామీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం భారతదేశానికి దిక్సూచిగా మారింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల హృదయాల్లో నిలిచిన ముఖ్యమంత్రులు ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్. కొండవీటి సేవా సమితి అధ్యక్షులు పేరం సంజీవరెడ్డి. కూటమి నాయకత్వానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నామనే అంశాలు సుపరిపాలన తొలి అడుగు ద్వారా ప్రజాక్షేత్రంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని 17, 16 వార్డులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేశామో వివరించారు. మహిళల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి తెలుసుకునే క్రమంలో పలు చోట్ల సానుకూల స్పందన లభించింది. పూల బొకేలతో స్వాగతించిన వారు, కర్పూర హారతులు పట్టిన వారి ఇలా వార్డులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అనంతరం 16వ వార్డు కౌన్సిలర్ దీవి అనిత ఆధ్వర్యంలో వార్డులో పర్యటించారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లడం ఒక మంచి అనుభూతి అన్నారు. కూటమి ప్రభుత్వానికి, నాయకుల సామర్థ్యానికి ప్రజల్లో బలమైన నమ్మకం ఉందన్నారు. టిట్కో గృహాలను ఎవరికైతే గతంలో కేటాయించామో సంవత్సరంలోగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పట్టా ఇచ్చి స్థలం ఇవ్వలేదని వాపోతున్న లబ్ధిదారులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆలపాటి అన్నారు. ఈ పర్యటనలో వార్డు స్థాయి నాయకులు, పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 14 లక్షల ఇళ్లని నిర్మాణంలో చేయాలని చెప్పి భావించి దాదాపు 8 లక్షల ఇళ్లకి టెండర్స్ పిలిస్తే దాంట్లో దాదాపు 2 లక్షల ఇళ్లు పూర్తయినాయి. మిగతా ఇళ్లు కొంత భాగం 75%, కొంత భాగం 50%, కొంత భాగం 25% ల్యాండ్ ఎలకేషన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత పోయిన ప్రభుత్వం ఆ ఇళ్ల జోలికి రాము అని చెప్పి మేము ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, నభూతి నభవిష్యతి అని చెప్పినట్టుగా చారిత్రాత్మకమైనటువంటి అంశం ఈ అంశం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చెప్పి పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే నేపథ్యంలో కోట్లు దోచుకున్నారు. దాదాపు 20,000 కోట్లు దోచుకున్నటువంటి నేపథ్యం గత ప్రభుత్వానికి. ఇళ్ల స్థలాలకి మెరక అని చెప్పి ఇంకో 4,000 కోట్లు దోచుకోవడం అనేది ఇంకొక కస్మెరుపు. ఈరోజు ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయి మాయి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏ వార్డులోకి పోయినా మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఒక ఫోటో తీశారు. మా ఇళ్ల స్థలం ఎక్కడో మాకు తెలియదు, అయ్యా మీరు ఏమైనా ఎతికి పెడతారా, ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో మాకు కనపట్టలేదు, కాస్త వెతికి పెట్టండి అనే వాళ్ళ యొక్క సంఖ్య రోజుకి పెరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మీరు గతంలో టిట్కో ఇళ్ళు ఇచ్చారు, మీరు మాట ఇచ్చారు, మళ్ళీ మా టిట్కో ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు, గత ప్రభుత్వంలో మాకు సంబంధం లేదని చెప్పారని చెప్తున్నారు. కానీ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎవరికైతే టిట్కో ఇళ్ళు ఇచ్చామో అందరికీ కూడా 1 సంవత్సరం లోపల వాటిని అన్నింటినీ పూర్తి చేసి మీకు అప్పచెప్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలు మీరు కనపడపోతే మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నా ఇళ్ల స్థలం కనపడలేదని చెప్పి ఒక కేసు నమోదు చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతాను ఈ సందర్భంగానే మనం చేస్తూ, ఈ ప్రభుత్వం ఏ సమస్య అయినా సరే, పేదవాడికి సంబంధించిన సమస్య ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం కనుగొనటమే ఈ తెలుగు అడుగు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం చేసుకుంటూ, ఈ రోజున ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా ప్రతి ఇంటా కూడా చంద్రన్న నాయకత్వం, కూటమి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా బీజేపీ గారి నాయకత్వం, అందరి యొక్క నాయకత్వంలో ఈ కూటమి నాయకత్వం బ్రహ్మాండంగా వస్తూ ఉందని చెప్పి వాళ్ళు హర్షధ్వానాలు తెలియజేయటం వల్ల ఈ రోజున మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ తొలి అడుగు ద్వారా మేమేం చేసాం, ఇంకా ఏం చేయబోతున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం, మీ అందరి యొక్క ప్రగతిని మరి రకరకాల కోణాల్లో ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు చేసే ప్రయత్నానికి మనందరం కూడా మద్దతు పలకాలి అని చెప్పి కోరుకుంటూ
విద్యా వైద్యం రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు నిరుపమానమని, తండ్రి బాటలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేశారని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రణరంగ చౌక్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారు ఉన్న ప్రతి చోట వైఎస్ఆర్ జయంతులు, వర్ధంతులు విధిగా జరుగుతున్నాయన్నారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం భారతదేశానికి దిక్సూచిగా మారిందన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో సైతం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అదే బాటలో తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించారని అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ నాయకత్వంలో మరలా రాజన్న రాజ్యాన్ని తెస్తామని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ తాడిపైన రాధిక మాట్లాడుతూ విద్యా వైద్యం అంశాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు. పలువురు స్థానిక నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. పేదవాడి ఆరోగ్యం పట్ల రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఈ భారతదేశానికే దిక్చూసైంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని, పేదవాడికి వాడి అనారోగ్యాన్ని బాగు చేసుకోవటానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకురావటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ రాష్ట్రం విడిపోకూడదని అచంచలమైన విశ్వాసంతో ఇంతవరకు ఏ నాయకునైనా చూసామా? నేను బతికొండగా ఈ రాష్ట్రాన్ని విడదీసే దమ్ము ఎవరికి లేదు అని చెప్పిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన బతికున్నంత వరకు ఈ రాష్ట్రాన్ని విడదీలా. ఆయన చనిపోయినాక ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విభజించిందో మనందరం చూసాం. అంటే తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, తెలుగు రాష్ట్రాన్ని విడదీసే దమ్ము ఎవరికి లేదని, నేను బతికుండగా ఈ రాష్ట్రాన్ని విడదీయటానికి ఎవడు సాహసించరని చెప్పి, అలా సాహసించిన నేను ఒప్పుకోనని చెప్పి ఆయన బతికున్నంత వరకు ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా చూసిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాంటో, ఆయన ఆశయాల్ని పేదవాడికి 3 పూట్ల భోజనాన్ని ఇచ్చేదాంటో ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని రాజశేఖర రెడ్డి గారు 1 అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యావత్ క్యాడర్ కార్యకర్తలు అందరం పనిచేస్తామని, మళ్ళీ భవిష్యత్తులో రాజన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ రాజశేఖర రెడ్డి గారి జయంతికి తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణం అలాగే ముండంగి గ్రామంలో మండల అధ్యక్షుడు నాయకత్వంలో మరి అక్కడ పేదలకి వస్త్రదానాన్ని అలాగే పేదలకి అన్నదానాన్ని చేయటం జరిగింది. అలాగే శివరుల్లో అలాగే టౌన్లో ఇంకా అనేక కార్యక్రమాలు వాడవాడలా చేయటం రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతా ఉన్నా. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఎన్నటికీ మరవని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవిగా చేసి ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకి విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి 2 కళ్ళలు చూసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో సంక్షేమం అనేది పుట్టిన విల్లులాగా పేద ప్రజలు అందరికీ అందుబాటులో ఉండి ఆయన విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి ఇలాంటి ఎన్నో చేసిన ఆయన బాటలోనే మన ఈ రోజున నడుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలుగా ఎట్లా పరిపాలించారో చూశారు. ఈ రోజున పదవిలో లేకపోయినా ఆయనకి నీరాజం పలుకుతున్నారు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు అంటేనే మరి పేదలందరికీ కూడా ఉచితంగా విద్య, వైద్యం, అదేవిధంగా రైతులందరికీ కూడా ఎంతో సంక్షేమం అందించిన మహనీయుడు. మరి ఆయన పేరు ఎప్పటికీ కూడా ప్రతి ఒక్క మనసులో తలుచుకునే ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ఆపరేషన్ చేయించుకుని, ఎందుకంటే మేము గడప గడప తిరిగే కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మా శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి అయ్యా మేము మా గుండె ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారు చేయించాడు అయ్యా ఫ్రీగా 2-3 లక్షల రూపాయలు మాకు స్తోమత లేదు అని కొంతమంది చెప్పేవాళ్ళు. అదేవిధంగా కొంతమంది అయితే మేము పేద విద్యార్థులు అండి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల మేము చదువుకొని అలా ప్రయోజకులమయ్యామని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు కూడా చెప్పేవాళ్ళు. అట్లాగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం రాజశేఖర రెడ్డి గారి ముద్ర
ముద్ర చిరస్థాయిగా ప్రతి కుటుంబంలో కూడా నిలిచిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ భూమికి ఒక ధృవతార జన్మించిన రోజు. ఎవరైనా కూడా పుడతారు, గిడతారు, కానీ పుట్టిన వ్యక్తి సార్థకత అంటే ఎవరైనా సరే ఒక నేషనల్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగి నేను ప్రజలకి ఈ 5 సంవత్సరాల 3 మాసాల్లో ఇంత చేశాను, ఎంత చేశామనేది మెయిన్ తప్ప ఎంత కాలం చేశామనేది విలువ కాదు. కాకిలాగా కలకాలంగా ఉన్నాయి కన్నా అంశలాగా ఉండాలనేటువంటి నినాదంతో చేసినటువంటి సంపూర్ణమైనటువంటి పేదల పెన్నిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వాడవాడల పల్లె పట్టణాల్లో కూడా ఆయన మరవకుండా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాల ద్వారా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ప్రజల్లో గుర్తుండిపోయే నాయకులు ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్ అని కొండవీటి సేవా సమితి అధ్యక్షులు పేరం సంజీవరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పాత బస్టాండ్ సమీపంలో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొండవీటి సేవా సమితి అధ్యక్షులు పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన పథకాలు ప్రధానంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రజల్లో నిలిచిపోయారని, ప్రాంతీయ పార్టీకి వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కిలో ₹2 బియ్యం, మద్యపాన నిషేధం వంటివి అమలు చేసి ప్రజల్లో నిలిచిపోయారని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎందరూ పనిచేసినా ప్రజల మనసులో ఎన్టీఆర్ కు, వైఎస్ఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిక్కూరి శ్రీనివాసరెడ్డి, కామిరెడ్డి చిన్నారెడ్డి, ఉడుమల చిన్నబాలకోటరెడ్డి, ఉయ్యూరు సంజీవరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. ఈనాడు రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా ఈ కొండవీటి సేవా సమితి 34వ వార్డు రణరంగ చౌక్ రాజశేఖర రెడ్డి గారు మహానీయుడికి నివాళులర్పించడానికి ఈ కమిటీ సభ్యులందరం వచ్చాము. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రం నలుమూలల ప్రతి అభిమాని, ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త కూడా ఆయన కోసం ఆయన చేసిన మంచి పనులు దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎందరో కోట్లాది మంది అభిమానులు ఆయన సంపాదించుకున్నాడు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళ కోసం ₹2 కిలో బియ్యం అయినా, మద్యపాన నిషేధమైన, పేదవాళ్ళ మంచి కోసం ఆనాడు చేసిన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎందరో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో గుర్తుండిపోయే వాళ్ళు ఇద్దరు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కూడా పెట్టి ఎందరికో ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఎందరినో పేదవాళ్ళని ఆదుకొని ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా రాష్ట్రం నలువైపులా ఇద్దరే ఉంటాయి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదా రామారావు గారి విగ్రహం. అండ్ ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసినప్పటికి కూడా ఎవరు ఇలా అభిమానాన్ని ఎవరు సంపాదించుకోలేకపోయారు. కాబట్టి పార్టీలు ఏమైనప్పటికీ కూడా పెద్దమందికి మంచి చేస్తే రాబోయే కాలంలో కూడా పేదవాడు గుండెల్లో ఉండిపోతూ ఉంటారు. మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. అందుకని ఈ సందర్భంగా ఈ కమిటీ సభ్యులం అందరం నివాళులర్పించడానికి రణరంగ చౌక్ 34వ వార్డులో కొండవీటి సేవా సమితి అందరం కలిసికట్టుగా వచ్చి నివాళులర్పిస్తానికి వచ్చాము. అందరికీ నమస్కారం. పరిసరాల పరిశుభ్రత, సైడ్ కాలువల ప్రక్షాళన కార్యక్రమాన్ని పట్టణంలో అన్ని వార్డుల్లో నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన మురుగు కాలువల స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులు కొనసాగుతున్న క్రమంలో మంగళవారం 24 వార్డులు చేపట్టిన ప్రధాన సైడు కాలువల పూడికతీత పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మి ఆధ్వర్యంలో సైడు కాలువల పూడికతీత పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ప్రధాన సైడు కాలువల పూడికతీత పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వార్డులో ప్రజలు తమ నివాసాల ముందర సైడు కాలువలపై బండలు వేసుకుంటే స్వచ్ఛందంగా తొలగించాలని, పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి ప్రజల్లో ఇంకా మీకు అవగాహన వస్తేనే మన శానిటేషన్ మెరుగుపడింది. మేము ఎంతమంది వర్కర్స్ పెట్టినా, ఎంత తీపిస్తున్నా కూడా ఆ మురుగు, ఆ బాటిల్స్ టవల్స్ వేస్తానా అక్కడ ఆగిపోతుంది. ఆ దోమలు అనేవి పెరిగిపోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ దోమలు పెరగటాన మీ అందరికీ తెలిసిందే, విషమ జ్వరాలు అలాంటివి వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుతున్నాను. శానిటేషన్ తెనాలి పట్టణాన్ని శానిటేషన్ ఇంకా మెరుగుపడాలని మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. దానికి
చేసి మా అధికారులు కూడా మేము వస్తున్నాము, మా వర్కర్స్ని పంపిస్తున్నాము. ప్రతి వార్డులో ఎక్కడైతే శానిటేషన్ బాగాలేదో అక్కడ మేము చేపిస్తున్నాము. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే శాంతినగర్లో ఒక ట్రైన్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ 2 విజిట్ చేయడానికి వచ్చారు. వర్కర్స్ ఒక 23-24 కలిపి ఒక 13 మంది వర్కర్స్ ఇచ్చారు. సిల్ట్ తీయటం వలన వాటర్ ఫ్లో అనేది బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వర్కర్స్ చేసిన ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలి. బాటిల్స్, అన్నము, కవర్స్ అలా వేయటం వల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది కదా. ఒక్కసారి గమనించి వాళ్ళకి సహకరించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు కట్టుబడి రాజకీయాల్లో మెరుగైన సేవలు అందించిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన పరిపాలనలో అందించిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమం ఎప్పటికీ గుర్తుండిపోయే అంశాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారిసుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులతో కలిసి పార్టీ సమన్వయకర్త చందు సాంబశివుడు రాజశేఖర రెడ్డి చిత్రపటం చెంత పువ్వు నుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన తీరును వివరించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ మాట్లాడుతూ విద్య, వైద్యం అంశాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీకి పోటీ చేయని, పార్లమెంటుకి పోటీ చేయని ఇంతవరకు ఓటమి మాత్రం లేదు. చాలామంది నాయకులకి కనీసం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. కానీ ఎక్కువ కాలం అసలు పోటీ చేసి ఓడిపోకుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండటమే కాకుండా ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చనిపోవటం కూడా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాతోనే చనిపోయారు ముఖ్యమంత్రి హోదాలో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేయటం వల్ల ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన గతులు మారిపోయింది. అందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత, పక్షవాతం లేకుండా ఇల్లు ఇచ్చిన ఘనత ఆనాడి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ అని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఎవరికైనా కానీ బిలో పావర్టీ లేని అందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్గా ఇచ్చి దాని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాకుండా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీగా వైద్యం చేయించడానికి ఉద్దేశించబడింది ఆరోగ్యశ్రీ. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. తద్వారా మన రాష్ట్రంలోని ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు కొన్ని వేల మంది, ఇప్పుడైతే లక్షల మంది ఇంజనీర్లు అయ్యి ఎక్కడున్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే. ఎంతమంది డబ్బుల కోసం వచ్చారో గమనించారు. 5 సంవత్సరాలు పరిపాలించి అన్ని అప్రజాస్వామిక పాలన వల్ల నేను ఎప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే చెప్పేవాడిని, ఇప్పుడు చెబుతున్నా, ఆయన అప్రజాస్వామిక పాలన వల్ల చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి సస్పెండ్ అవటము, జైలుకి వెళ్ళటము, నానా యాత. ప్రజాస్వామిక పాలన చేసినటువంటి వైసీపీ వాళ్ళు ప్రజాస్వామిక పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన వారసులు కాదు. ఆస్తులకి మిగతా వాడికి ఓకే, మేము కాదను. పరిపాలనలో కానీ పార్టీకి కానీ వారసులు కాదని మనం చేసుకుంటూ చదువుకోలేని పిల్లలు పోయి ఎంబీబీఎస్లు, డాక్టర్లు, కలెక్టర్లు అందరూ చేసి చదివారు. ఆ రోజున మైనార్టీస్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ అందరూ కూడా చదువుకుని ఇవాళ మంచి స్టేజీలో ఉన్నారు. అట్లాగే ఆ రోజున ఆపరేషన్ చేయించుకోవాలి, బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలంటే పుట్టపర్తిలో పెడితే మనకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇస్తే ఈలోపు ఉండేవాడో పోయేవాడో తెలియదు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కార్పొరేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ పెట్టంగానే ఎంతోమంది అయ్యా రాజశేఖర రెడ్డి గారు మీ పుణ్యాన్ని మేము బతికాము, తిరిగి బతికామని చేతులెత్తి మా పేపర్లో చూపించి అందరూ దండం పెట్టిన ఇటువంటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ తిరిగి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి రావాలని మరి మేము కోరుకుంటున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే అటువంటి వ్యక్తి ఎవరో ఒకళ్ళు బయట వస్తారు. కావున త్వరలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మళ్ళీ అట్లాంటి వ్యక్తులు వస్తారని, లేదు వారి బిడ్డ మరి షర్మిలా గారు కూడా నేను చేస్తాను, వాళ్ళ నాన్న కార్యక్రమాలన్నీ చేస్తానంటుంది కాబట్టి ఆమెని స్వాగతిస్తామని మనం కోరుకుంటున్నాం. ప్రజల హృదయాల్లో గెలిచిన నాయకులను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఓ సంతృప్తి ఉందని వైఎస్ఆర్ జయంతి వేళ ఓ శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం పాత బస్టాండ్ సమీపంలో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ట్రస్ట్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చిన్న కృష్ణారెడ్డి, కేసరి వెంకటకృష్ణారెడ్డి, కిక్కూరి వెంకట సత్యనారాయణ రెడ్డి, తిరుమల శెట్టి లక్ష్మారెడ్డి, దాకా అంకిరెడ్డి, అడ్వకేట్ విజయభాస్కర్ రెడ్డి, శానంపూడి రాఘవరెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి అయ్యుండి ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టించిన సీఎంగా అయ్యి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేదలకి అన్నదానము ప్లస్ దుప్పట్లు చలికాలం కప్పుకోవటానికని ఆయన పేరు మీద మా ట్రస్ట్ ద్వారా నిస్వార్థంగా పంపిణీ జరిగినది. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక పేదలకి ఉచితంగా దుప్పట్లను ఇక అల్పాహారం ఏర్పాటు చేశారు. కావున ఈరోజు ఒక కార్యక్రమం చేయాలంటే ఒక నాయకుడిని ఆధారంగా తీసుకొని ఆయన చేసిన సేవలను చూసుకొని మనం కూడా 10 మందికి సేవ చేయాలనే సదుద్దేశంతో మా చారిటబుల్ ట్రస్ట్ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పేదలకు దుప్పట్లు ఈ ఒక తినే ఆహారం ఏర్పాటు చేశాము. కాబట్టి కూడా ప్రతి ఒక్క నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని వారి ద్వారా మన అందరం కూడా పేదలకు సేవ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి ఒక్క సేవా సంస్థ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రంలో కొల్లూరులో ఎమ్మెల్యే ఆనందబాబు కూటమి పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన పరిపాలన గురించి ప్రజలకు వివరిస్తూ చేసిన అభివృద్ధి సంక్షేమ పనులు తెలియజేస్తూ కరపత్రాలు అందించారు. వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి ఆయన కృషి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ ముసుగులో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధ్వంసమైన రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. 3,000 రూపాయలున్న పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 3 కేటగిరీలుగా పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి సూపర్ 6 హామీ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, రాఘవరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైంది, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసింది, వ్యవస్థలన్నీ ఏ విధంగా భ్రష్టు పట్టిపోయినాయో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా వ్యవహరించాడు కాబట్టి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేకుండా ఈ రాష్ట్రం నుంచి పక్కకెళ్ళిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్. ఈ సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లోకి వెళ్ళి మేము చేసినటువంటి మంచి చెప్తున్నప్పుడు అందరిలో కూడా సంతృప్తి కనపడతా ఉంది. మేమేదో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇచ్చిన హామీకి నిలబడి 3,000 రూపాయలు 4,000 రూపాయలుగా పెంచి పెన్షన్ దాదాపు 34,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్ రూపాయలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 4,000 రూపాయలు మొట్టమొదటి నెలలోనే, జూలై నెలలోనే, దానికి ముందు 3 నెలల పెంపు పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఒకేసారి అందించాం. సిలిండర్లు సంవత్సరానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అందిస్తామని చెప్పి ఆ పథకాన్ని ప్రారంభం చేశాం. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ లోపు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఇంట్లో వారందరికీ తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇవాళ 67 లక్షల మంది పిల్లలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తల్లికి వందనం అందిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 42 లక్షలు, ఇవాళ మేము అందిస్తుంది 67 లక్షల మంది. అడుగంటిపోయిన అభివృద్ధి మొత్తం కూడా మళ్ళీ పట్టాలు ఎక్కించాం, గాడిని పెట్టాం. ఇవాళ కొల్లూరు మండలంలో, కొల్లూరు గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. దాదాపు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనీసం 10 లక్షల రూపాయల అభివృద్ధి కూడా జరిగారు కదా వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో. ఇలా ప్రజలు కళ్ళారా చూస్తూ ఉన్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వర్గాలు కులాలు రెచ్చగొట్టాలని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు, నరమేధం సృష్టిస్తూ ఉన్నాడు. దీన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అవసరమైతే ప్రజాస్వామ్యయుతంగా ఆపుతాం కూడా. ప్రజాబాహుళ్యంలో పనికిరాడని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. కానీ సంవత్సరం జరగకుండా రోడ్ల మీదకి వచ్చి కక్షలు కార్పణ్యాలు రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇవాళ తన కారు కిందే మనిషిని తొక్కించుకుంటూ పోయి చంపేసినటువంటి వ్యక్తి ఇవాళ నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఏదో ఒక కారణంతో పరామర్శ అని చెప్పి పోతున్నాడు. అక్కడ ఒక విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఇటువంటి శక్తుల్ని, ఇటువంటి కుయుక్తులు పనేటటువంటి నాయకుల యొక్క
చర్యలు ఖచ్చితంగా అడ్డుకోవడానికే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రజలు మెచ్చిన నాయకుడు వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు దార రామకృష్ణ వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎంఎస్ పాలెంలో అంబేద్కర్ బొమ్మ సెంటర్లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంత వాసులతో కలిసి కేక్ కట్ చేసిన ఎస్సీసీఎల్ నాయకులు దార రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజల మనసు గెలిచిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన చేపట్టిన పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, అలాగే ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరి సమస్యని తన సమస్యగా తను పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేదల గుండె ఆపరేషన్ చేపించారు. అలాగే నిరుపేదలకి వైద్య ఖర్చులు ఇచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకి చేయూతనిచ్చాడు. అలాగే ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ తరపున ఇచ్చి ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్లో కానీ వాళ్ళని ఆ విధంగా రిజర్వేషన్ కల్పించాడు. అలాగే రైతులకి రుణమాఫీ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 200 యూనిట్ల వరకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. మోడీ 11-12 సంవత్సరాల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకి పగబట్టి మోడీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఈరోజు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన స్మార్ట్ మీటర్స్ అని చెప్పని పెట్టి ఒక దగా ప్రభుత్వంలో ఏర్పాటు చేసి లోకేష్ గారు గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే అందరూ పగలగొట్టండి అని చెప్పించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా లోకేష్ గారు చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంటింటికి స్మార్ట్ మీటర్లను పెడతానికి సన్నద్ధమయ్యారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెడితే మీరు పగలగొట్టమన్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. మీరందరూ కూడా మోసం చేసి మోసపూరితంగా వస్తున్నారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీజేపీగా తోక పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ పార్టీలని, కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి పార్టీలని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉండి వీళ్ళందరూ చేసినటువంటి మోసాలని ఎండగట్టబోయే రోజుల్లో రానున్న కాలంలో ఉన్నాయి. పరిపాలన దక్షతకు నిర్వెత్త రూపమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వైసీపీ నాయకులు మానసిక వికలాంగ విద్యార్థుల సేవలు జరుపుకున్నారు. స్థానిక బాలాజీరావుపేటలో భవిత కేంద్రంలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి 76వ జయంతిని పురస్కరించుకుని అన్నదాన సేవలు నిర్వహించారు. మానసిక వికలాంగుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నదాన సేవ ప్రారంభించారు. మానసిక వికలాంగులకు మెరుగైన ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక, వైసీపీ జిల్లా నాయకురాలు బూరల నాంచారమ్మ, శ్రీకృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడి చేశారో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ స్థానిక బబిత స్కూల్, మానసిక వికలాంగ స్కూల్ నందు పిల్లలకి ఇక్కడ ఆయన జయంతిని సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. రాజీవ్ గృహకల్ప ద్వారా పేదలకు ఆశ్రయం కల్పించిన గొప్ప మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని రాజీవ్ గృహకల్ప వాసులు ఆయన 76వ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘననివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని స్థానిక 23వ వార్డులోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ వద్ద వైఎస్ రాజశేఖర విగ్రహం వద్ద అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శానంపూడి రఘురామిరెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎం కృష్ణారెడ్డి, పెద్ద సుబాని, షేక్ ఇమాం, షేక్ బాబా, షింకాజ్, బాషా, సాంబశివరావు, రవి గన్ని, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వార్డు ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సెక్రటరీ సుబాని ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. కులాలకి మతాలకి అతీతంగా అందరూ కుర్రోళ్ళంతా ఆయన కట్టించాడు ఈ గృహకల్ప. ఇష్టపడి పనిచేసిన పార్టీ కోసం ఎప్పుడైనా విలువ ఉంటుంది అనే దానికి ఉదాహరణకి ఏంటంటే వీళ్ళిద్దరే సాక్షి. అన్నాబోతే శివకుమార్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ఈ పనులు చేశారు. ఇంకా వచ్చే హోదాల్లో వీళ్ళు మంచిగా జీవితంలో పార్టీ కోసం నేను కులం చూడను, మతం చూడను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. దాన్ని ఫాలో చేసిన వ్యక్తి ఎవరంటే శివకుమార్ గారు. తెనాల్లో 23వ వార్డులో సుబాని, కృష్ణారెడ్డి వీళ్ళు కూడా అందరికీ మంచిగా చేస్తున్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటూ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం.
ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలవాటని, ఈ పర్యాయం కూడా ఆయన అదే విధానాన్ని అవలంబిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మంగళవారం తెనాలి పట్టణంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అన్నారు. తెనాలి గంగనంపేటలోని ఎం కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన వైసీపీ శ్రేణుల సమావేశంలో అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు హామీ నిలబెట్టలేకపోయినా బుకాయిస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థ అడ్డు పెట్టుకుని ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కే విధానాన్ని అవలంబిస్తూ పరిపాలనపై దృష్టి సారించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత గతంలో ప్రభుత్వానికి రాలేదని అన్నారు. సభాధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు సక్రమ రీతిలో అర్హులకు చేరిన కారణంగా ఏడాది పరిపాలనా కాలంలో లబ్ధిదారులైన ప్రజలు ఎంతగానో నష్టపోయారని అన్నారు. అమలు చేశామని చెప్పుకుంటున్న సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలు ఎంతమందికి అందాయో లెక్క చెప్పడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చే నెల నుండే సూపర్ సిక్స్ ఇస్తామని ప్రజలను ఎన్నికల సమయంలో మభ్యపెట్టారని ఆరోపించారు. ఈ సంవత్సర కాలంలో పథకాలు అమలు కానందున ప్రజలు ఎంత నష్టపోతున్నారో తెలియచెప్పాలని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో 3 పార్టీల కండవాలు మెడలో వేసుకొని ఓట్లు అడిగిన కూటమి నాయకులు ఎన్నికల తర్వాత ఎవరికి వారే అన్న తీరుగా వారి విధానం ఉందని అన్నారు. పార్టీ శ్రేణులను చేతినపరిచే తీరుగా నిర్వహించిన సభలో పార్టీలోని నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. అలాగే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసి ఎలక్షన్స్ లో ప్రజలించిన తీర్పు ప్రకారం ప్రతిపక్షంలో ఉండి ఈరోజు సంవత్సరం గడిచిన తర్వాత ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారు, ప్రజలకి ఏ రకంగా ఆశ చూపించారు, ప్రజల్ని ఏ రకంగా ఏమార్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలను మోసం చేసిన విధానాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. 5 సంవత్సరాలు రాష్ట్రంలో పనిచేశాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలకు నిర్మూలన చేశాం. 5 సంవత్సరాలు పేదవాడికి 3 కోట్ల అన్నం తినేందుకు సంక్షేమం చేశాం. అయినా ఎందుకు పడిపోయామయ్యా? నిజంగా ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకు రావాలా? ఎందుకు పడిపోయామయ్యా? మోసం, దగా, వంచన. రాబోయేది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి భావన మీలోనే కాదు పైన వాళ్ళు కూడా కలుగుతుంది. 4 సంవత్సరాలు ఉండగానే, ఎన్నికల ముందు కాదు 4 సంవత్సరాలు ఉండగానే మీరు చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఆ భూపాండిక వాణియం తొక్కేస్తాం, భూస్థాపితం చేసేస్తాం, మళ్ళా తిరిగి వస్తారని అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రానివ్వండి. లోకేష్ అంటున్నాడు ఇండస్ట్రీస్ కన్నా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే ఏమని మన జగన్ రావడానికి గ్యారెంటీ ఉందా వాళ్ళు బతుకొని వచ్చేసారు. జగన్ రానియేమో అని వీరిద్దరు మాట నమ్మరే ఉందని మళ్ళా ఈ ప్రజాగణానికి ఉమ్మడి మేనిఫెస్టోకి మద్దతు ఇచ్చాడే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ మధ్య మీటింగ్ పెట్టాడు, ఎక్కడో అప్పుడప్పుడు వస్తుంటున్నాడు. ఈ మధ్యన హెలికాప్టర్ వస్తాడు, హెలికాప్టర్ వల్ల హైదరాబాద్ వెళ్ళిపోతాడు. జగన్ వస్తే కదా ఏమైనా చేసేది? 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, మేము కలిసి ఉంటే రాడు, విడిపోతే వస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏ మీటింగ్ ఏమైనా లేండి జగన్ రాడు జగన్ రాడు జగన్ రాడు జగన్ రాడు అని చెబుతున్నారని ఏంటి అంటాను అర్థం? రాడు 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 అంటే మీకెక్కడో గుండెల్లో భయం ఉన్నది, వస్తాడు 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 అని. అదే దేనికి వదిలిపెట్టేటువంటి నాయకులు కాదు. ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామం వెళ్ళి ఈ రోజు కన్నా ఆంధ్రజ్యోతి కన్నా TV5 కన్నా ఈటీవీ కన్నా ఏమేం కన్నా ఎక్కువ స్వరంతో మన కార్యకర్తలు వెళ్ళి గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తారనేటువంటి భావంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని మనం చెప్తున్నాం.
రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్న ద్వితీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం సాయంత్రంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రామప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతల బహుమతులు అందజేశారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమైన ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా 3వ రోజు ప్రారంభ సభలో రోటరీ కళా పరిషత్ ఆధ్వర్యంలో పాల్ హారిస్ పురస్కారాన్ని రోటేరియన్ పాడిపండ్ల సాంబశివరావుకు రోటరీ పాస్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. నాటికల ప్రదర్శన అనంతరం బహుమతి ప్రధానోత్సవ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రామప్రసాద్ విజేతలకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పరిషత్ నిర్వహణకు సహకరించిన అతిరథ మహారాజులకు ట్రస్ట్ నిర్వాహకులు అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, రోటరీ వైకుంఠపురం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ తరానికి కావాల్సింది ధనం కానీ బ్రతుకునిచ్చిన తండ్రికి వచ్చి తల కొరిగి పెట్టరా అని ప్రతిమలాడించుకొని వాడు కూడా ఒక కొడుకేందంటావా? నాన్న అంటున్నా అట్లా వీడియో తీసి నాకు పంపించమ్మా అన్నప్పుడే వాడు కూడా నా దృష్టిలో చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెనాలి వచ్చి కూడా చాలా కాలం అయిందండి. నేను 1965లో ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నుంచి ఎస్ఎల్సి పాస్ అయ్యాను. అప్పటి నుంచి దాదాపు 10 years తెనాలిలోనే ఉన్నాం. ఆ తర్వాత ఎక్కువసార్లు రాలేదు, ఇంత చూడలేదు. తెనాలి కూడా చాలా మారిపోయింది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా రెడీ అయ్యి మీ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ కానీ చిలుకూరుపేట కానీ ఎప్పుడైనా మీరు మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడే ఏ పని చేయడానికైనా మేము రెడీగా ఉన్నామండి. అది అందులో ఇక్కడ ఏంటంటే శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడే చూసొచ్చాం, ఫస్ట్ టైం నేను ఇవాళ చూశాను అక్కడ ఏమేం చేసాం మన మున్సిపల్ హై స్కూల్లో. చాలా బాగుంది, టీచర్ సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది, అంత బాగుంది. దట్ ప్రామిస్ దట్ విల్ ఆల్వేస్ బి విత్ యూ ఫర్ ఎనీ గుడ్ కాజ్ విల్ బి విత్ యూ. ఇవాళ చేసిన నాటిక చాలా బాగుంది, చక్కగా చేశారు, బాగుంది. అట్లాగే ప్రతి సంవత్సరం ఇలాగే వాళ్ళు రోటరీ కళా పరిషత్తు వారు పరిషత్తులు పెట్టాలని, అందరినీ సంతోషించాలని, పైగా మనం కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ కళా పరిషత్ సంయుక్తంగా చేసిన నాటక పోటీలు 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దీనికి మా వెనక ఉండి నడిపించిన బుర్రా సాయి మాధవ్ గారికి, మా వెనక ఉండి మా ఆశీస్సులు ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే ఈరోజు ఈ నాటకాలకి ఇక్కడకు వచ్చి వాళ్ళ ప్రతిభ చూపించిన ప్రతి నాటకంలోని నటీ నటులకు, అట్లానే దర్శకులకు, రచయితలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కళా పరిషత్తు ఎట్లాగే ప్రతి సంవత్సరం జరుగుతుందని, దానికి ప్రతి సంవత్సరం సాయి మాధవ్ గారు మాకు అండగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని మండల కేంద్రమైన కొల్లిపర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకల్లో నాయకులు, అభిమానులు ఆయనకు ఘన్యవాళులర్పించారు. మండల కేంద్రమైన కొల్లిపర్లో సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. పలు కూడలో గల వైఎస్ఆర్ విగ్రహాలకు అభిమానులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుతనం ఉట్టిపడే పంచికట్టుతో ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి అధికారం చేపట్టగానే ప్రజా సంక్షేమాన్ని వారికి చేరువ చేసిన ప్రజల మంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొల్లిపర్లో అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ పరిపాలనలో అమలైన సంక్షేమాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రక్తహీనతను అధిగమించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయన్ పేర్కొన్నారు. మంగళవారం ఆషాఢిని పురస్కరించుకుని జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం తెనాలి పట్టణంలోని స్థానిక మారిస్పేట, గంగానంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంయుక్త వైద్యాధికారులు డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి, డాక్టర్ వేముల ప్రియాంక ఆశా ఎజెండాలోని వివిధ అంశాలను చర్చిస్తూ రక్తహీనత నిర్మూలించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను నిర్ణీత మోతాదులో అందించాలని, పిల్లల మధ్య ఎడమ ఉండుటకు అవకాశం ఉన్న అంశాల గురించి చర్చించారు. అనంతరం కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలున్నత పాఠశాల విద్యార్థులకు రక్తహీనత, డెంగ్యూ నివారణ మాసోత్సవాల యొక్క ప్రాధాన్యత వివరించారు.
డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమకాటు వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని, దోమల నియంత్రణలో ప్రజల అవగాహన కలిగి ఉండటం ద్వారా వ్యాధులను సులభంగా అరికట్టవచ్చని తెలిపారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులచే డెంగ్యూ వ్యతిరేక నివారణపై ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సుధా శివ గణేష్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, డిపిఎంఓ శ్యామ్, సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువిధుల శివరాం ప్రసాద్, క్షయవ్యాధి సూపర్వైజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతాను. నిల్వ ఉండే చోట్లను చెక్ చేసి వాటిని తరచూ శుభ్రపరుస్తాను. ఈ డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, తద్వారా మనం ఏరియాలో దోమల్ని అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలి అన్నది తెలియపరిచే నిమిత్తమై ఈ నెలల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దోమలు రాకుండా చెందాలంటే మనకి మొత్తం గవర్నమెంట్ ద్వారా CCC అనే కార్యక్రమం ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అయింది. CCC అంటే ఒక చెక్ అంటే పరిశీలించడం, అంటే మన ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నిల్వ నీరు ఏదైతే ఉందో వాటిని చెక్ చేసుకోవటం. రెండో C అంటే క్లీన్. మనం చెక్ చేసిన ఏదైతే నిల్వ నీరు ఉన్నాయో అది మట్టి నేల మీద వంపేయటం, శుభ్రపరచుకోవటం చేయాలి. వైరస్ అంటారు కదండి, దోమ ఏం చేస్తుంది అంటారు. దోమ కొట్టడం వల్ల ఏ రోగం రాదు, అది మధ్యవర్తి. దాని శరీరం మీద, దాని బ్లడ్లో, దాని నోట్లో కొన్ని క్రిములని క్యారీ చేస్తుంది, కొన్ని వైరస్. అందువల్ల రోగాలు వస్తాయి. జికా వైరస్, జపనీస్ ఎన్కెఫలైటిస్ అని ఇంకో రోగం ఉంటుంది, జేఈ వైరస్. ఇవన్నీ దోమ కారకురాలు. దోమ క్యారీ చేసింది. దోమ డైరెక్ట్గా దోమ కాదు చేసేది. దోమ ఆ వైరస్, దోమ వంటి మీద ఆ వైరస్ ఉంటుంది. మనల్ని పుట్టగానే ఆ వైరస్ మనకు వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో మంగళవారం పండ్ల తోటలకు సంబంధించిన మొక్కలు నాటారు. 100% రాయితీతో పండ్ల తోటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామానికి చెందిన పేరం భాస్కర్ రావుకు సంబంధించిన 80 సెంట్ల పొలంలో నిమ్మ మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ తాడిపైన రామకృష్ణ హాజరయ్యారు. మొత్తం మండలానికి 20 ఎకరాల్లో ఉద్యాన శాఖకు సంబంధించి పనులు మంజూరు చేశారు. దుగ్గిరాల, శృంగారపురం, రేవేంద్రపాడు, తుమ్మపూడి, చిలువూరు, చింతలపూడి, పెనుమలి గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మధుబాల, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్, శ్రీనివాసరావు, భాస్కర్ రావు మాట్లాడారు. 100% సబ్సిడీతో పండ్ల తోటల పెంపక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాల్లో పండ్ల తోటల మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఈరోజు చింతల్పూడి గ్రామంలో పెర్రం భాస్కర్రావు గారి పొలంలో నిమ్మ మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, మధుబాలకి, ఈ టీడీపీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక 8 గ్రామాల్లో ఈరోజు ఈ పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం కూడా ఆ గ్రామాల్లో పిట్లు తీసేసి ఆ యొక్క ఏదైతే పండ్ల తోటకు సంబంధించిన జామ కావచ్చు, నిమ్మ కావచ్చు, మిగతా వగైరా ఏవైతే అవి కూడా ఈరోజు కార్యక్రమం అనేది మనకు ప్రజాప్రతినిధులు, కుటుంబ నాయకుల ద్వారా చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు చింతలపూడి గ్రామంలో ఈ యొక్క పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం మన రైతు పొలంలో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ, ఫుల్ సబ్సిడీ అంటే 80-85% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ 10% ఆ యొక్క ఎవరైతే రైతు ఉన్నారో ఆ యొక్క రైతు వాటా ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి మన దుగ్గిరాల మండలంలో అందరు రైతులు ఎవరికైతే మెట్ట ప్రాంతం అయితే కలిగి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎక్కువగా పండ్ల తోటలకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇలాంటి పంటలు వేసుకుంటే లాభమాన్ని నాకు నమ్మకాలు మార్కెట్లో చెప్పారు. అందులో చూసి దీని నిర్ణయానికి వచ్చి చింతలపూడిలో వాళ్ళని అడిగితే మీరు ఈ కాగితాలు పెట్టండి, మీకు ఏమీ పని లేదన్నారు. కాబట్టి ముందు మీరు పెట్టుబడి పెట్టుకోవాలి, మీరు చేసుకోవాలి, తర్వాత మీకు వస్తాయి. దానికి మీరు ఇష్టమైతే మీకు కాగితాలు మాకు ఇవ్వండి, మేము అంతా సిద్ధంగానే ఉన్నాము. మేము దానికి ఇష్టపడే మేము అన్నీ ఇచ్చాము. మీరు ఇచ్చిన రూపాయి కూడా ఈ మొక్కకే ఉపయోగిస్తాం, కానీ ఇంకో దానికి ఉపయోగిస్తాం. మాకు త్వరగా దానికి సంబంధించినవి వస్తుంటే మేము వాటికి పెడతామే, కానీ వాటి మీద తినాలని మటు మాకు లేదు, వాటిని పెంచాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
టిట్కో ఇళ్లు సంవత్సరంలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి హామీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం భారతదేశానికి దిక్సూచిగా మారింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల హృదయాల్లో నిలిచిన ముఖ్యమంత్రులు ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్. కొండవీటి సేవా సమితి అధ్యక్షులు పేరం సంజీవరెడ్డి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.